శ్రీ మహావిష్ణువు అనగానే మనకు వెంటనే ధర్మాన్ని కాపాడే దేవుడు గుర్తుకి వస్తాడు. భక్తుల్ని కష్టాల నుంచి రక్షించడమే ఆయన ధ్యేయం. ఇప్పుడో చిన్న కథ ద్వారా శ్రీ మహావిష్ణువు భక్తుడికి చేసిన సహాయం గురించి తెలుసుకుందాం. ఒకసారి భూమి మీద ఒక భక్తుడు ఉండేవాడు. అతని పేరు హరి. అతను నిత్యం శ్రీ మహావిష్ణువు పూజలో మునిగిపోయి ఉండేవాడు. కానీ హరి వరకు పెద్ద కష్టం వచ్చింది. అతని గ్రామంలో ఎండలు ఎక్కువగా ఉండడంతో వర్షాలు లేకపోయాయి. రైతులు పంటలు వేసుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. అప్పుడు హరి తన గ్రామాన్ని కాపాడటానికి శ్రీ మహావిష్ణువును ప్రార్థించడం మొదలుపెట్టాడు. రోజూ సాయంత్రం ఆలయంలోకి వెళ్లి విశ్వాసంతో శ్రీ మహావిష్ణువుని వేదాలు చదువుతూ పూజలు చేసేవాడు. హరికి ఒకే ఆశ, శ్రీ మహావిష్ణువు కరుణ చూపి గ్రామానికి వర్షాలు వచ్చేలా చేయాలి. ఒక రాత్రి హరి పూజ చేస్తున్నప్పుడు శ్రీ మహావిష్ణువు హరికి ప్రత్యక్షమయ్యాడు. ఆయన హరిని చూసి ఇలా అన్నాడు, హరి, నీ భక్తి నన్ను ఎంతో ఆకర్షించింది. నీ గ్రామానికి సహాయం చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. అలా చెప్పి శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రం ఉపయోగించి ఆకాశంలో ఒక మేఘాన్ని పంపాడు. అది క్రమంగా కృష్ణం చిట్టగా మారి పల్లె మీద వర్షాలు కురిపించింది. ఆ వర్షంతో పంటలు పూసి ప్రజల ముఖాల్లో ఆనందం కనిపించింది. ఈ కథ మనకు ఏం నేర్పుతుంది అంటే, భక్తి, విశ్వాసం ఉండగానే కష్టాల నుంచి బయటపడవచ్చు. ధర్మానికి కట్టుబడి ఉంటే శ్రీ మహావిష్ణువు ఎప్పుడూ మనకు సహాయం చేస్తాడు. మిత్రులారా, ఈ కథ శ్రీ మహావిష్ణువు గొప్పతనాన్ని చూపిస్తుంది. మీరు కూడా ధర్మాన్ని పాటించండి, ఆయన మీద భక్తి కలిగి ఉండండి, తప్పకుండా విజయాన్ని పొందుతారు. ఈ కథ నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరియు మరిన్ని పురాణ కథల కోసం మీకు తెలియజేస్తా. శ్రీ మహావిష్ణువు గురించి ఇంకో కథతో త్వరలో కలుద్దాం. ధన్యవాదాలు.